హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సభ్య. ఈరోజు మేము నీర్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చేసుకుందాము. ఏంటండి నీర్ చట్నీ, కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారా? అవునండి, తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ దోశ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. ఎటువంటి పల్లీలు అలాగే కొబ్బరి ఇవన్నీ కూడా వేయకుండా మనం ఇలానే చక్కగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది నేనైతే ఒక మీడియం సైజ్ 4 టమాటాలు కట్ చేసుకున్నాను ఇలా. అలాగే ఒక ఆనియన్, కొద్దిగా అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా ఎండుమిరపకాయలు తీసేసుకోండి. ఎక్కువ అవసరం లేదనమాట. ఎండుమిరపకాయలు అయితే ఒక 6 నుంచి 8 ఎండుమిరపకాయలు అయితే తీసేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాక మనం తీసుకున్న ఎండుమిరపకాయలన్నీ కూడా ఇందులో వేసుకోండి. లైక్ మీరు తీసుకునే టమాటాని బట్టి కూడా ఎండుమిరపకాయలు తీసుకోండి. ఎక్కువ అయితే అవసరం లేదన్నమాట, కొన్ని తీసుకోండి సరిపోతుంది. ఇవి లైట్గా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఆ ఆనియన్ మీడియం సైజ్ ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా జస్ట్ లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదనమాట. ఇలా ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, జస్ట్ ఆనియన్స్ లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతా కూడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి. ఇదైతే తప్పనిసరిగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. లైక్ మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే ఎక్కడ తగ్గదనమాట, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుంది. చాలా బాగుంది పచ్చడి అయితే. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టనవసరం లేదన్నమాట, ఇలాగే ఫ్రై చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు అయితే యాడ్ చేసేసుకోండి. వేసుకున్నాక ఇలా మధ్య మధ్యలో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటా ఫ్రై చేసుకోండి. లైక్ ఒక 4 to 5 minutes వరకు కరెక్ట్గా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆనియన్స్, టమాటా ఇవన్నీ కూడా మనకు కొంచెం మెత్తగా అవ్వాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయినా సరే తర్వాత అయినా టేస్ట్ చూసి మనం పచ్చళ్ళలో సాల్ట్ కలుపుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ టమాటాల్లో వాటర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. మనం ఎటువంటి పప్పులు, పల్లీలు, అలాగే కొబ్బరి ఇవన్నీ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా ముక్కలన్నీ కూడా గరిటెతో ఇలా స్మాష్గా చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇది కంప్లీట్గా పక్కన పెట్టేసుకోండి. చల్లారిపోయాకే మిక్సీలో వేయండి. వేడిగా అస్సలు వేయొద్దన్నమాట, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కంప్లీట్గా చల్లారినివ్వండి. ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నవన్నీ కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది పచ్చడి అయితే. మీకు 2 నుంచి 3 days వరకు స్టాక్ అయితే పచ్చడి అయితే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా బాగా స్మాష్గా చేసుకోండి, ఎక్కడా కూడా అసలు కచ్చా పచ్చాగా లేకుండా మెత్తగా చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా హీట్ అయిపోయాక మనం ఇందులో ఒక 2-3 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, సాసులు ఇవి యాడ్ చేసుకోండి. వేసుకున్నాక మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. పచ్చడి ఇలా తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఈ పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అప్పుడే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే నీరు పచ్చడి అండి. వేసుకున్నాక 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసేసుకుంటాను. పచ్చడి అంతా కూడా కొంచెం వేడి చేసుకోండి. 1 నిమిషం పాటు వెయిట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా అలాగే సింపుల్గా
మంచి టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పచ్చడి అయితే ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి తగ్గినట్లయితే. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీకు ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ వేడి వేడి దోశలో పచ్చడి అయితే చాలా బాగుంటుంది. సూపర్ అన్నమాట. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. అలాగే చిన్న పునుగు వీటన్నిటిలో టిఫిన్స్ అన్నిట్లో కూడా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.